వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. ఈరోజు మనము ఒక అద్భుతమైన టెంపుల్ గురించి తెలుసుకుందాము. ఆ టెంపుల్ పేరు హరిద్వార్. దీని గురించి తెలుసుకోబోతున్నాము. ఇది హరిద్వార్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది, నార్త్ ఇండియా. ఎవరైనా ముందు చూసి ఉంటే మిస్ అయినవి చెప్పండి, చూడకుండా ఉంటే లైఫ్లో ఒకసారైనా వెళ్ళి చూడండి. ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోండి. అసలు హరిద్వార్ అంటే ఏంటి? హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. గంగా నది హిమాలయాల నుంచి మైదాన ప్రాంతంలోకి మొదటిసారిగా ప్రవేశించే ప్రదేశం ఇదే. అందుకే దీనిని దేవతల ద్వారం అంటారు, అంటే గేట్వే ఆఫ్ ద గాడ్స్ అని పిలుస్తారు. ఇది చార్ధామ్ యాత్రకు కూడా ప్రధాన ప్రవేశ ద్వారం. ముఖ్యంగా ఇక్కడ ప్రవహిస్తున్న గంగా నదిని చూడటానికి కళ్ళు సరిపోవు. ఇక్కడ ప్రవహిస్తున్న గంగా నది వివరాలు తెలుసుకుందాం. పురాణ కథ భగీరథుడు తన పూర్వీకుల విముక్తి కోసం గంగాదేవిని భూమికి తీసుకువచ్చాడనేది పురాణాలు చెబుతున్నాయి. ఆ గంగా నది ప్రవహించి అత్యంత పవిత్ర క్షేత్రాల్లో హరిద్వార్ ఒకటి. ఇంకా క్లారిటీ కావాలంటే మన మంజునాథ మూవీలో ఒక సాంగ్లో చిరంజీవి గారు పొంగే గంగను జుట్టు రూపంలో బంధించారు, అదే ఇది. మనకు కుంభమేళా అంటే ప్రయాగ్రాజ్ మాత్రమే గుర్తొస్తుంది అందరికీ. కానీ మొదట ఇక్కడికే చేస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా, అర్ధ కుంభమేళా అంటే 6 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఈసారి 2027 జనవరి నుంచి మార్చి ఏప్రిల్ వరకు ఉండొచ్చు. హరిద్వార్ చాలా వాటిలో ప్రసిద్ధి. అవి ఏమిటి అంటే హరిద్వార్ విష్ణువు పదము ఇక్కడ ఉంది అని నమ్ముతారు. ఇంకొకటి పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృత మదనం సమయంలో దేవతలు అసురులు అమృత కలశం కోసం పోరాడారు. ఆ సమయంలో అమృతం 4 ప్రదేశాల్లో చిందించిందని విశ్వాసం ఉంది. ఆ చిందించిన ప్రదేశాలు హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్. వదనలో 4 చుక్కలు భూమి మీద పడతాయి. ఆ 4 చుక్కలు పడిన చోటే ఒకటి హరిద్వార్. ఇంకొకటి పురాణాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ ప్రదేశంలో మహాయజ్ఞం చేశాడని చెప్తారు. ఆ యజ్ఞం వల్ల ఈ స్థలం పవిత్రమై బ్రహ్మకుండ్ అనే పేరు వచ్చింది. ఇలా అన్నీ చూసుకున్నాక పక్కనే 2 కిలోమీటర్స్ దూరంలో మానసాదేవి ఆలయం మీకు కొండపైన కనిపిస్తుంది. అమ్మవారి కథ ఏమిటి అంటే పురాణాల ప్రకారం మానసాదేవి మహర్షి కశ్యపుని మనస్సు నుంచి ఆవిర్భవించిన దేవిగా చెప్పబడుతుంది. మరికొన్ని సంప్రదాయాల్లో ఆమెను నాగరాజు వాసుకి సోదరిగా కూడా భావిస్తారు. అందుకే ఆమెకు నాగులతో ప్రత్యేక అనుబంధం ఉందని విశ్వసిస్తారు. మానసాదేవి ఆలయం బిల్వ పర్వతం అనే కొండపై ఉంది. అక్కడికి రోప్వే ద్వారా లేదా మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు. ఓపిక ఉన్నోళ్ళు మెట్లు ఎక్కి వెళ్తేనే చాలా బాగుంటుంది. కొండపై నుంచి హరిద్వార్ నగరం, గంగా నది కనిపించే దృశ్యాలు చాలా ఆహ్లాదకరంగా, చాలా అందంగా, అద్భుతంగా కనిపిస్తుంది. మనం నడిచి వెళ్ళే కొద్దీ కొండపై నుంచి హరిద్వార్ అందాలు చాలా బాగుంటాయి. ఖచ్చితంగా చూడండి. గంగా నది ఎంత వేగంగా వెళ్తుందో కూడా మీకు కొండపై నుంచి కనిపిస్తుంది. దర్శనం అయ్యాక మళ్ళీ వచ్చిన దారిలోనే వెనక్కి వచ్చేయండి. లేదా అక్కడే చండీదేవి గుడికి ఆటోస్ ఉంటాయి. పర్ హెడ్ 400 తీసుకుంటారు. అలా వద్దనుకున్న వాళ్ళు కిందికి వచ్చి షేర్ ఆటో ఎక్కొచ్చు. అలా పర్ హెడ్ 100 రూపీస్ నుంచి 50 రూపాయలు తీసుకుంటారు బండిని బట్టి. కొండపైకి వెహికల్స్ వెళ్ళవు. ఓన్లీ నడిచి వెళ్ళే మార్గం లేదా రోప్వే మాత్రమే ఉంటుంది. నడిచి వెళ్ళే వారికి ఆ దూరం ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రిటర్న్లో టికెట్ కాస్ట్ 240 హెడ్కి 5 మినిట్స్లో డ్రాప్ చేస్తుంటారు అని పైనుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది. అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఆపోజిట్లో అంజనాదేవి అమ్మ గుడి కూడా ఉంటుంది. అది కూడా చూడండి. అలా 2 కవర్ చేశాక మళ్ళీ కిందకు వచ్చి ఆటో స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న రోడ్లోకి వెళ్తే అక్కడ మీకు షేర్ ఆటోస్ తిరుగుతూ ఉంటాయి. అది ఎక్కి రిషికేశ్కి వెళ్ళే ఆటోల దగ్గర ఆపండి అని చెప్పండి. 10 రూపీస్ తీసుకొని అక్కడ వదిలేస్తారు. సెకండ్కి ఒకటి ఉంటుంది షేర్ ఆటోస్ అండ్ బస్సెస్. బస్సులో కన్నా ఆటో చాలా బెస్ట్. 100 రూపాయలు తీసుకుంటారు. సో మీరు రిషికేశ్కి ఆటో ఎక్కినాక త్రివేణి ఘాట్ అని చెప్పండి, అక్కడ ఆపుతాడు. అక్కడ గంగాహారతి చూసుకొని పక్కనే ఉన్న రామ్ లక్ష్మణ్ జూలా చూసుకొని పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్ కూడా చూసి అలా ఘాట్ దగ్గర అందమైన రిషికేశ్ అందాలను చూసి మళ్ళీ ఆటోలో హరిద్వార్కి వచ్చేయండి. హరిద్వార్ నైట్ అందాలను చూడండి. ఇప్పుడు ఎలా రావాలి? ఎక్కడి నుంచి అయినా హరిద్వార్కి ట్రైన్స్ ఉంటాయి. ఈజీగా రావాలంటే ఢిల్లీకి వచ్చాక హరిద్వార్కి చాలా బస్సులు, ట్యాక్సీలు, షేర్ కార్స్ కూడా దొరుకుతాయి. కాస్ట్ ఆల్మోస్ట్ 500 నుంచి 600 లోపే. ట్రైన్ అయితే 190 రూపాయలు. మీరు ముందే బుక్ చేసుకోండి. ఎక్కడ ఉండాలి? హోటల్స్ కాస్ట్ ఎలా ఉంటుంది హరిద్వార్లో అంటే నార్మల్గానే ఉంటాయి కాస్ట్లు. బట్ సింగిల్గా వెళ్ళే వాళ్ళైతే హరిద్వార్లో గంగా ఘాట్ చాలా బెస్ట్. బికాస్ చల్లటి గాలులో
ప్రక్కనే ప్రవహిస్తున్న గంగా నది, చల్లటి వాతావరణం సూపర్గా ఉంటుంది. సింగిల్గా వెళ్ళే వాళ్ళకు బెస్ట్, ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళకు 1200 నుంచి దొరుకుతాయి గంగా ఘాట్ పక్కనే. అన్ని వివరాలు చెప్తున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, మా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేసుకోండి. ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి, మీకు ఆ డీటెయిల్స్ ఇంకా పెడతాము. థ్యాంక్ యూ వెరీ మచ్.